1982లో అంటే 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అన్న ఎన్టీఆర్ గారు. కేవలం 9 నెలల్లో అంటే 9 months లో విత్ ఇన్ 9 months లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే గెలిచారు, పార్టీ గెలిచింది. అదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిన ఆయన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సందర్శించారు. సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ గా పిలువబడే ఈ విగ్రహం లిబర్టీ ఐలాండ్ లో ఉంది. అంటే ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ చిన్న ఐలాండ్ లా ఉంటుంది కదా, బోట్ ఎక్కి అక్కడ ఫోటోస్ చూద్దాం, దాని ఐలాండ్ గా, దాన్ని లిబర్టీ ఐలాండ్ అని పిలుస్తారు. అది ఫ్రాన్స్ అమెరికాకు ఫ్రీడమ్ గుర్తుగా 1886 లో బహుమతిగా ఇచ్చింది ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే రోమన్ దేవత అయిన లిబర్టీస్ రూపంగా అమెరికా ప్రజలకు స్వాతంత్రానికి చిహ్నంగా అందించారు ఫ్రాన్స్ వాళ్ళు. దీని శిల్పి ఫెడ్రిక్ ఆగస్ట్ కాగా ఈ స్టాచ్యూని కాపర్ విత్ సపోర్ట్ ఆఫ్ స్టీల్ తో ప్రిపేర్ చేశారు. ఈ మెటల్ ని డిజైన్ చేసింది ఎవరంటే గుచ్చావే ఈఫిల్ ఎవరంటే ఈఫిల్ టవర్ ఉంటుంది, కన్స్ట్రక్ట్ చేసిన పర్సన్ ఉంటారు కదా, ఇంజనీర్ ఆయన. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ లో 1776 జూలై 4th అనే డేట్ ని చెక్కారు. 1776 జూలై 4వ తేదీని చెక్కారు. ఈ డేట్ ఏంటంటే ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి స్వాతంత్రం ఇచ్చిన డేట్ అది. ఈ చరిత్ర తెలుసుకున్న అన్న ఎన్టీఆర్ గారు అలాంటి ప్రఖ్యాత విగ్రహాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించారు. తిరిగి ఇండియాకు వచ్చిన ఆయన కొందరు ఐఏఎస్ అధికారులతో కూర్చొని చర్చించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు హైదరాబాద్ లో. బుద్ధుడి విగ్రహం అయితే బాగుంటుంది, అది సత్యానికి శాంతికి చిహ్నం అవుతుంది. ఇంకేంటంటే అంబేద్కర్ కూడా బుద్ధుడిని అనుసరించారని, బుద్ధుడి విగ్రహం సరైందని తేల్చారు. ఈ విగ్రహం కోసం భారీ రాయి ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్న సమయంలో హైదరాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో భువనగిరిలో ఉన్న రాయగిరి, ఇప్పుడున్న యాదగిరి డిస్ట్రిక్ట్ ఉంది కదా, యాదాద్రి, అది ఒక భారీ రాయి దొరికినట్లు నివేదించారు. దీనికి ప్రాజెక్ట్ బుద్ధ పూర్ణిమ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టి ఫేమస్ కల్చర్ అండ్ ఆర్కిటెక్ట్ అంటే శిల్పి ఉంటారు కదా, గొప్ప శిల్పి ఆయన SM గణపతి స్థపతిని ఈ ప్రాజెక్ట్ కోసం నియమించారు. ఈయన వర్క్స్ ఏంటంటే, మేజర్ వర్క్స్ ఏంటంటే తిరువల్వార్ స్టాచ్యూ. ఇది సింపుల్ చెప్తా మీకు అర్థమైపోద్ది. సౌత్ ఇండియా ఉంటుంది కదా, సౌత్ ఇండియా టిప్ లో కన్యాకుమారి ఉంటుంది కదా, కన్యాకుమారిలో లాస్ట్ ఎడ్జ్ లో ఒక విగ్రహం ఉంటుంది. సముద్రంలో దాన్ని ఒక రాళ్ల మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఆ విగ్రహం దీని ఆయన దానికి ఆర్కిటెక్ట్ మొత్తం ఈయనే. ది హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఇలినియోస్ లో ఉంది, ఇది యునైటెడ్ స్టేట్స్ లో. దాని వరకు కూడా ఈయనది. ఇది పక్కకు పెడితే 1985 అక్టోబర్ 2న ఎన్టీఆర్ గారు స్వయంగా రాయి దగ్గరికి వెళ్లి పూజలు అవి నిర్వహించారు. పూజ స్టార్ట్ చేసిన ముందు అలా 2 సార్లు చెక్తారు కదా ముఖ్యమంత్రి, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు. అలా చెక్తున్నప్పుడు పక్కనే కూర్చున్న గణపతి స్థపతి గారు ఎంతో అనుభవజ్ఞులుగా చెక్కుతున్నారే అని కూడా వర్ణించారు. తర్వాత 1989లో ఎన్టీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అంటే ఫాస్ట్ ఎలక్షన్ మన కేసీఆర్ గారు చేశారు కదా లాస్ట్ టైం టర్మ్ ఎలక్షన్స్ లాగా, ముందంజు ఎలక్షన్స్ కి వెళ్ళారు. ఆ టైంలో టీడీపీ ఓడిపోయింది యాక్చువల్ గా. 1989 అంటే 1989లో డిసెంబర్ 3rd రోజు కాంగ్రెస్ నాయకుడైన డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారు, తెలంగాణ వాసి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బుద్ధ పూర్ణిమని ఎక్కడ అడ్డుకోలేదు. ఒక మంచి పని మంచి జరుగుతుంది అన్నప్పుడు దాన్ని కొనసాగిస్తారు, ఏ గవర్నమెంట్ అయినా. దాన్ని కంటిన్యూ చేయించారు. 5.5 CR అంటే 5.5 కోట్లతో 58 అడుగుల ఎత్తైన 390 టన్నుల బరువు ఉన్న బుద్ధ విగ్రహం అయితే మొత్తానికి పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ స్టాచ్యూ రాయగిరి పర్వతం దగ్గరే ఉంది చాలా రోజుల పాటు. ఈ స్టాచ్యూ కోసం, ఈ స్టాచ్యూ తీసుకెళ్లడం కోసం ముంబై నుండి ప్రత్యేకంగా 192 టైర్ల ట్రాలీని తెప్పించారు. ఈ స్టాచ్యూని లేపి ఆ ట్రాలీ మీద పెట్టి ఆ రాయగిరి పర్వతం నుండి, డేట్ గుర్తుంచుకోండి, 1990 మార్చి 4వ తారీఖు నుండి ట్రావెల్, అంటే రాయగిరి పర్వతం దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ కి ట్రావెల్ చేయడానికి 4 రోజులు అయితే పట్టింది. చివరికి హుస్సేన్ సాగర్ రోడ్డుకి అయితే తీసుకొచ్చారు. ఈ బరువైన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ నడి బొడ్డుకి ఎవరు తీసుకెళ్తారు, దాని గిబ్రాల్టర్ రాక్ మీదకి. యాక్చువల్ గిబ్రాల్టర్ రాక్ ఏంటంటే కింద బేస్, దీనిపైన గ్రానైట్ రాయి అయిన బుద్ధుడి విగ్రహం చాలా వరకు గిబ్రాల్టర్ రాక్ అనుకుంటారు, కానీ అది గిబ్రాల్టర్ రాక్ కాదు, అది గ్రానైట్ రాయి. కిందున్న బేస్ ఉంటుంది కదా, అది గిబ్రాల్టర్ రాక్. ఆ బేస్ మీద బుద్ధుడి విగ్రహం ప్లేస్ చేశారు. యాక్చువల్ గా ఎవరు తీసుకొస్తారు అని చెప్పి తక్కువ బడ్జెట్ తో ఒక టెండర్ అయితే వేసింది 1,70,00,000కి. అది కోల్కతాకు చెందిన అస్సాం బెంగాల్ క్యారియర్స్ ABC ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకున్నారు 1,70,00,000కి. సెకండ్ ప్లేస్ లో ఒక 20,000 ఎక్కువేసి ఉర్మిళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మార్చి 10న హుస్సేన్ సాగర్ లో బరాజ్ ని సెట్ చేసి, ఆ బరాజ్ ఏంటంటే ఇప్పుడు మనం వైజాగ్ ఎక్కడైనా సముద్రం దగ్గరికి అయితే పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్లలో షిప్ అనేది పోర్ట్ వరకు రాదు, దూరంగానే ఉంటుంది. ఈ బరాజ్ ఏం చేస్తుందంటే ఆ షిప్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న గూడ్స్ అన్నిటిని బరాజ్ మీద పెట్టి దీన్ని మళ్ళీ పోర్ట్ దగ్గర తీసుకొస్తారు. చాలా ఫ్లాట్ బేస్ తో ఉంటుంది ఆ గూడ్స్ అన్ని తీసుకురావడానికి. విగ్రహాన్ని బరాజ్ పై పెట్టి హుస్సేన్ సాగర్ లో తీసుకెళ్తున్నారు, పెట్టి స్లోగా తీసుకెళ్తున్నారు. ఒక 91 మీటర్స్ కి వెళ్ళాక అలల ఘాటికి, అంటే హుస్సేన్ సాగర్ లో లైట్ గా అలలు వస్తాయి, అలల ఘాటికి ఏమైందంటే విగ్రహం వన్ సైడ్ ఇట్లా కొంచెం బెండ్ అయింది. బెండ్ అవడంతో బరాజ్ కూడా ఇంకొంచెం ఇట్లా కిందికి డౌన్ అయింది. విగ్రహం బరాజ్ బెండ్ అవడంతో విగ్రహం అలా స్లిప్ అయ్యి ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. ఈ మొత్తం
మొత్తం బరాజ్ మీద 40 మెంబర్స్ అయితే క్రూ ఉన్నారు. వాళ్ళలో ఇంజనీర్స్ ఉన్నారు, లేబర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. విగ్రహం పడిపోవడంతో బరాజ్ ఏమైందంటే వన్ సైడ్ ఇట్లా బెండ్ అయిపోయింది. 40 మంది క్రూ కూడా వాటర్ లో పడిపోయారు. కొందరు ఇదిగుండి ఒడ్డుకొచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక 10 మంది మాత్రం చనిపోయారు. అందులో ఏబీసీ కంపెనీ చీఫ్ అయిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన ఎస్ఏ ముద్ర గారు కూడా ఒకరు. ఈ సంఘటన అప్పట్లో యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ పేపర్స్ లో కూడా ప్రచురింపబడింది. మన తెలుగు పేపర్స్ లో అయితే ఇంకా డబ్బు వృధా, విగ్రహం నీటి అడుక్కి చేరింది అని చెప్పి కూడా కథనం రాశాయి. ఈ తప్పు ఎందుకు జరిగిందని చెప్పి ఈ ప్రాజెక్ట్ పై గవర్నమెంట్ విచారణకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పిఏ చౌదరి గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని కొన్ని రోజుల పాటు అసెంబ్లీలో కూడా చర్చించారు. 1990లో డిసెంబర్ లో మత ఘర్షణ వల్ల మల్లి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ పదవికి అయితే రాజీనామా చేశారు. ఆ తర్వాత నాదెండ్ల జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జనార్దన్ గారు హుసేన్ సాగర్ లో పడిపోయిన బుద్ధుడి విగ్రహాన్ని బయటికి తీయడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించారు. కానీ బయటికి తీయలేకపోయారు. ఆ తర్వాత కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజెస్ విషయంలో ఏదో జరిగి 1992 అక్టోబర్ 9న సీఎం పదవికి రాజీనామా చేశారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డేట్ గుర్తుంచుకోండి, నవంబర్ 28న పెద్ద క్రేన్లు నేవీ హెలికాప్టర్ల సహాయంతో హుసేన్ సాగర్ లోపల పడిపోయిన ఆ బుద్ధుడి విగ్రహాన్ని బయటికి అయితే తీశారు. డిసెంబర్ 1న నవంబర్ 28 బయటికి తీశారు. ఒక 1-2 డేస్ దాన్ని మొత్తం క్లియర్ చేపించి డిసెంబర్ 1న గిబ్రాల్టర్ రాక్ మీద విగ్రహాన్ని అయితే ప్లేస్ చేశారు. బుద్ధుడి విగ్రహాన్ని ఆ గిబ్రాల్టర్ రాక్ కింద కొన్ని బొమ్మల్ని చెక్కారు. టోటల్ గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దీని ఫౌండర్ వచ్చేసి ఎన్టీఆర్ గారు యాక్చువల్ గా, కానీ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో దీని అయితే ప్లేస్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1995లో అన్న ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. ట్యాంక్ బండ్ సుందరీకరణ పేరిట 16 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ చుట్టూ నడుస్తుంటే విగ్రహాలు అవి కనిపిస్తాయి కదా, రామదాస్ అని, బెమ్మర పోతన, నిజాంవి, అలాంటివి కొన్ని. 2006లో దలైలామా గారు ఈ బుద్ధుడి స్టాచ్యూని సందర్శించారు. కొన్ని పూజలు అవేవో చేశారు. ఇది హుసేన్ సాగర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. నా లైఫ్ లో ఆ బుద్ధుడి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఇందిరాగాంధీ గారి మెమోరియల్ మ్యూజియం అని ఉంటుంది. అదేంటంటే ఇందిరాగాంధీ గారి ఇల్లు యాక్చువల్ గా, దాన్ని మ్యూజియం చేశారు. అక్కడ అన్ని చూసుకుంటూ వెళ్తున్నా. ఇంట్లో జనరల్ గా ఇంట్లో అన్ని చూసుకుంటూ వెళ్తున్నా. ఒక దగ్గర ఇందిరాగాంధీ గారి పూజ గది అయితే కనిపించింది. ఇండియా అంటేనే ఇందిరా కదా, ఇందిరా అంటే ఇండియా కదా, అలాంటి ఇందిరాగాంధీ గారు ఎవరిని పూజించేవారని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చింది. అలా చూస్తుంటే బుద్ధుడి విగ్రహం కనిపించింది. అప్పుడు అనిపించింది కొంచెం, రోజంతా వీళ్ళు మీటింగ్లు, సభలు, సమావేశాలు, అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూలు, ఇంత గజిబిజి షెడ్యూల్లో వీళ్ళకంటూ టైం ఉండాలి కదా, పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించాలి కదా అని చెప్పి అలా చూస్తే బుద్ధుడి విగ్రహం చూస్తే కొంచెం అలా రిలాక్స్గా అనిపిస్తుంది కదా అని చెప్పి అలా నాకు నేనే అనుకున్నా. సో అది ఇంకా ఎలాంటి టాపిక్ మీద వీడియోస్ చేయాలి కామెంట్ చేయండి. మనలో అయినా ఫైన్ తగ్గలేదు. శుభం భూయాత్.